అటాకింగ్స్ అంటే మామూలుగా ఉండదు. మీకు నచ్చే వరకు మీరు ప్రతి ఒక్కరు ఫాలో చేసే వరకు, మీరు లైక్ కొట్టే వరకు తీస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. సంక్రాంతి పండుగ కోసం నా ఊరికి వెళ్ళాను. పండుగ జరుపుకోవడానికి మాత్రమే కాదు, నిజమైన ఆనందాన్ని ఫీల్ అవడానికి. సిటీ జీవితం హడావి నుంచి దూరంగా వచ్చి స్వచ్ఛమైన గాలి, పచ్చని పొలాలు, ఇంటి ఆత్మీయత, ఇవన్నీ నా మనసుకు ప్రశాంతత ఇచ్చింది. కుటుంబంతో కలిసి గడిపిన క్షణాలు, స్నేహితులు సరదాగా గాలిపాటాలు ఎగరేయడం, రుచికరమైన పండగ భోజనాలు, ప్రతి క్షణం ఒక జ్ఞాపకంగా మారిపోయింది. చిన్న క్షణాలైనా ఇవే జీవితంలో పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. అందుకే నాకు నా ఊరంటే చాలా ఇష్టం. సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, అది ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్, మన మామూలుగా చేసే మధురమైన అనుభవం. మళ్ళీ పెట్టాలి మాసం ఇన్నీరా నాది, ఇది నాది, ఇది నాది. మేడం ఏమని చెప్తుంది మేడం? సంక్రాంతి శుభాకాంక్షలమ్మా అందరికి, చిన్నలకి, పెద్దలకి, అక్కలకి, అన్నదమ్ములకి, అందరికి. అందరూ పండుగ సూపర్ గా జరుపుకోండి. అందరూ బాగా చేయండి పండుగ. భోగి వేసేటప్పుడు మాత్రం జాగ్రత్త. ఒకవేళ అటు ముట్టించి తిరిగే లోపల కూడా కాలిపోవచ్చు, చెప్పలేం. అందరూ బాగున్నాండి, అందరూ బాగా